2019లో టికెట్ కోసం పోరాడాడు. దానికి ఎందుకైనాడు హెడ్? ఆయన వేరే పార్టీ సెప్టెంబర్ 10 నుంచి వ్యక్తులు వాడన్ని పార్టీ క్యాపబిలిటీ వచ్చింది. శివరు మీరు ఎక్కించారు వాళ్ళంతా ఎవరు మాకు చెవులో పెట్టద్దు. ఫ్లవర్ గారికి 1వ నెంబర్లో పార్లమెంటు సభ్యుడు మోదీ గారు తీయగల సమర్థుడు సత్యవతమా కృష్ణరాజు వ్యాపారం చేసుకుంటూ ఈ రోజున ఈ ఉన్నత స్థానానికి 13 పార్టీలు కలిసి ఒకటే ప్రజల్లో తీసుకెళ్ళడం. ఇది 3, 4 ఈ 9 రోజుల పాటు పార్టీకి ఒక సైన్యంలాగా పనిచేస్తామని ఒక సంకల్పం చేస్తున్నారు సార్. ఇక్కడ సందేశాన్ని ఇవ్వడం చాలా గొప్పగా ఉంది. ఇది చూస్తే ఇప్పుడు ప్రాస్మాని గారు చాలా చెప్పారు. యువత ఊపిరి పీల్చుకో, రాబోతుంది మన సంకీర్ణం, గెలుస్తున్నారు మన వర్మ గారు, సీఎం కాబోతున్నారు చంద్రన్ గారు. ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రాల గురించి అందరూ చెప్తున్నారు. మన నియోజకవర్గంలో ఏం నడుస్తుంది, మన కాలేజీలను ఏం చేశాడు ఇక్కడున్న ఎమ్మెల్యే, ఒక్కసారి ఆలోచించండి. మన యువత భవిష్యత్తును ఏం చేశాడు, అదేవిధంగా వర్మ గారు ఏం చేశారని ఒక్కసారి మీరు ఆలోచించండి. వీటన్నిటికి కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. వర్మ గారిని గెలిపించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో మనకి మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రతి ఒక్కరు కూడా చదవండి. 20 లక్షల ఉద్యోగాలు, లేదా నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు, అది కాదంటే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు. అంటే మన యువతని, మన సంపదని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సంకీర్ణ ప్రభుత్వము మనకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. మర్చిపోవద్దు. రేపు జరగబోయే 13వ తారీఖు ఎలక్షన్లో మన అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి వేగేసి నరేంద్ర వర్మ గారిని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేనటి కృష్ణప్రసాద్ గారిని కూడా గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం కాదు, మన ఇంట్లో వాళ్ళు కాదు, మన చుట్టూతో ఉన్న వాళ్ళతో కూడా సైకిల్ గుర్తు మీద ఓటేయించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మరోసారి గుర్తు చేస్తా ఉన్నా. నాకు ఈ పవన్ కళ్యాణ్ డైలాగ్ అది. అత్తారింటికి దారి ఎన్నిసార్లు చూసారా? 10 సార్లు, 5 సార్లు, నేను 9 సార్లు చూసా బ్రదర్. ఎందుకంటే ఈరోజు 13వ తారీఖు జరిగే ఎలక్షన్ కోసం యువత ఎలా సన్నద్ధంగా ఉన్నాం, సోషల్ మీడియాలో ఎలా ట్రోల్స్ చేస్తున్నాం, మన ప్రభుత్వాన్ని ఎలా తీసుకురావాలి అని మీకు చెప్పటం కోసం యువతే అన్నిటికీ ప్రధానం. ఈరోజు మాదేముంది 55 ఏళ్ళు, నాకు ఇంకా బాగా అయితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు. కానీ మీలాంటి యువత ఇంకా 60-70 ఏళ్ళు ఈ భూమి మీద ఉండాలి. మీ జీవితాలను మీరే రాసుకోవాలి, మంచి ప్రభుత్వాన్ని మీరే ఎన్నుకోవాలి. అందరం కలిసికట్టుగా సమాజాన్ని స్థాపించడం కోసం ఈరోజు సమాజంలో యువత పాత్ర, దేశంలోనే యువత పాత్ర చాలా ముఖ్యం. మీరు మాట్లాడితే సరదాలు, సంతోషాలు, ఎంటర్టైన్మెంట్లు,
ఇవన్నీ ఉండాల్సిందే, నేను కూడా దానికి సిద్ధమే. కానీ బాధ్యత కూడా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ అవసరం. ప్రతి వాళ్ళు రూల్స్ మాట్లాడుతున్నారు, కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటంలో మీరందరూ ఎంతవరకు 100% మీకు మార్కులు పడతాయో నాకైతే అర్థం అవుతుంది. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? మీకు పెళ్ళిళ్ళే మీ పిల్లలు పుట్టే తెలుస్తుంది ఎంత ప్రేమ అనేది. అది మాకు తెలుసు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో డ్రగ్స్ పెరిగిపోయినాయా లేదా తమ్ముళ్ళు? డ్రగ్స్ మన బాపట్లో మన ఇంజనీరింగ్ కాలేజీ చుట్టూ ఉన్నాయా లేదా తమ్ముళ్ళు? నిన్నెవరు అంటున్నారు ల్యాండ్ టైటిల్ డీడ్ల గురించి, ల్యాండ్ టైటిల్ గ్యాంబ్లింగ్ గురించి పెద్ద ట్రోల్ అవుతూ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో. మీ నాన్న మీకు ఇచ్చిన సొమ్ము, మా నాన్న మాకు ఇచ్చిన సొమ్ము, నేను కష్టపడి సంపాదించింది. ప్రతి వ్యక్తికి అంత ఇంత ఆస్తి ఉంటుంది, కొంతమందికి ఉండదు. వాళ్ళ రంగులతో ఆ ఆస్తి పేపర్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటి బ్రదర్? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తుంది, రెవెన్యూ శాఖ ఉంది, ఒక రాజముద్ర ఉంది, అది కదా వేయాల్సింది. దానికి తోడు పైన కింద నీలము, వైటు, గ్రీను, లైట్ షేడ్ అలా తీసుకొస్తారు. తెలివితేటలంతా వాళ్ళే సొంతం అన్నట్టు. నేను ఆస్తులు పోతా ఉన్నాయి. గవర్నమెంటే రేపు ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అమ్ముకున్నట్టుగా 5 ఏళ్ళలో గవర్నమెంట్ ఆస్తులన్నీ అమ్ముకున్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు రాక గవర్నమెంట్కి తాకట్టు పెట్టారా లేదా ఆస్తులు? చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు, చెన్నారెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంజీ గారు, వెంగళరావు గారు ఎంతో మంది ముఖ్యమంత్రులుగా చేశారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా. ఎవరన్నా ఆస్తులు తాకట్టు పెట్టారా తమ్ముళ్ళు? ఈ ముఖ్యమంత్రి తాకట్టు పెట్టాడయ్యా. సొమ్మేగా ఆయన సొంతమైనట్టు. ఇది ప్రభుత్వాన్ని, ప్రభుత్వం అంటే మనదే. మన ఆస్తులు ఆయన తాకట్టు పెట్టి మీకు బటన్ నొక్కుతానంటాడు. ఎందుకు బటన్ నొక్కాలి? మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్కి ఇప్పుడు నుంచే గేలం, ఓట్లు గేలం, గేలం వేయటానికి బటన్ నొక్కాలంటారు. పోనీ డబ్బులు ఏమన్నా సృష్టిస్తున్నాడా? లేదు. నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇండస్ట్రియలిస్టులకి నమ్మకం లేదు. విదేశాల నుంచి పెట్టుబడి రావడానికి నమ్మకం లేదు. ఎవరు వస్తారు? రాదు. మరి అటువంటి నమ్మకస్తుడు, ముందు చూపున్న వ్యక్తి మన హీరో ఉన్నాడు, 74 ఏళ్ళ కుర్రోడు, మన చంద్రన్న. 74 ఏళ్ళ కుర్రోడు. ఈరోజు కూడా కింద నుంచి వదిలితే తిరుమల మెట్లు 3 గంటల్లో చకచక ఎక్కుతాడు ఆయన. మనలో ఎక్కుతామో లేదో చాలామంది, నేనైతే ఎక్కలేను. ఆ కుర్రోడికి మీ కుర్రోళ్ళందరూ తోడుండాలి తమ్ముళ్ళు. ఎందుకంటే కుర్రోళ్ళు మామూలు కాదు. కుర్రోళ్ళు అంటేనే ఆటగాళ్ళు, పాటగాళ్ళు, హద్దుపద్దు లేని వాళ్ళు, ఆవేశం ఉన్న వాళ్ళు. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఆకలి రాజ్యంలో పాట గుర్తొస్తున్నది నాకు. సాపాటు ఎటు లేదు, పాట అయినా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. మనం ఆ పాటలు పాడుకోవాలా? ఇటు డ్రగ్స్, అటు ల్యాండ్, ఆస్తులు పోతమే. కానీ మా పిల్లలు పోతే మా పరిస్థితి ఏంటి? మీరు డ్రగ్స్ బానిసలు అయితే మా పరిస్థితి ఏంటి? పిల్లలు కూడా పోగొట్టుకోవాలా మేము?
చెప్పండి, తల్లులు ఉన్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు. మిమ్మల్ని పోగొట్టుకోవాలా తమ్ముడు బిడ్డలారా? గంజాయి హెరాయిన్ను దేశంలో డబ్బుల కోసం కట్ల కోసం మొత్తం ఇక్కడి నుంచే అన్ని మన రాష్ట్రాలన్నీ వెళ్తున్నాయని సిబిఐ రిపోర్ట్లో వచ్చింది. అటువంటి ప్రభుత్వం మనకు కావాలా? మరి మీరు కుర్రాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇష్టం ఉండి, చంద్రన్ అంటే ఇష్టం ఉండి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధమైన కుర్రోళ్ళందరూ మీరు. కానీ మనం కానోళ్ళు ఇంకా చాలామంది 12,000 మంది కుర్రోళ్ళు ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా బాపట్ల నియోజకవర్గంలో ఈరోజు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మీరందరూ ఏదో ఈరోజు విన్నాం, కిందకెళ్ళి తిన్నాం, ఇది కాదు తమ్ముళ్ళు. రాబోయే 8 రోజులు 9 రోజులు ఉంది. ఈ 9 రోజులు ఎంత ముఖ్యమైందంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీలో నిజాయితీ ఉంటే, మీలో యువరక్తమే ఉంటే మీరందరికీ తెలియజేయండి. వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన అయినా, సిపిఐ అయినా, సిపిఐఎం అయినా అందరిలో కుర్రోళ్ళు ఉంటారు. లోకల్ పరిస్థితులు ఏంటో తెలియజేయండి. బాపట్లే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా ట్రోల్ చేయండి. మీరు తెలుసుకుంటే రాజ్యాన్ని ఇటుకట్టు మారుతారు. ఎందుకంటే మన భారతదేశం గొప్పతనం ఏంటంటే ఛాయ్ వాళ్ళని ప్రధానమంత్రిగా చేసిన దేశం మనది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఓట్లు పండగ ఇది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లూటీ అయింది. కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. మీరు రాజ్యాంగ విధాత అంబేద్కర్ వారసులు ఉన్నారా? గాంధీజీ మన జాతిపిత వారసులమైనా మనందరం? మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉందా లేదా? కానీ మన రాష్ట్రం నెంబర్ 1లో ఉండాలి. కానీ ఈరోజు ఎన్నో స్థానం. దాని నుంచి మనం నెంబర్ 1కి తీసుకెళ్లాలంటే బాబు రావాలి. బాబుని మరలా రప్పిద్దాం. ఏమంటారు మీరు? రెడీగా ఉన్నారా? సంసిద్ధమేనా? వాళ్ళ సిద్ధం అంటున్నారు, దానికి మనం సంసిద్ధం అనాలి. సంసిద్ధంగా ఉన్నారా? ధైర్యము, ఒంట్లో రక్తం మీలో ఉంది. మాలాంటి వాళ్ళు ఎండలో పనిచేయలేం. కానీ ఇక్కడ 45 డిగ్రీలు ఎండ ఉంది. రాత్రి పగలు 6 గంటల నిద్రపండి. అందరినీ సమాహితం చేయండి. తర్వాత సంబరాలు చేసుకోండి, బీర్లు తాగండి, తప్పులేదు. కానీ ఈ 10 రోజులు బాగా కష్టపడండి. తెలుగుదేశం పార్టీని అధికారంలో తెండి. తెలుగుదేశం పార్టీ అధికారం తేవటం మీకు మీ తల్లిదండ్రులు ఇచ్చిన బాధ్యత. మీకు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న బాధ్యత. రూల్స్ కన్నా రెస్పాన్సిబిలిటీ ముఖ్యం. కష్టపడి పనిచేయండి. ఏ టైంలో ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. ఇది ఎన్నికల టైం. కుటుంబాలు పక్కన పెట్టి ఈ 10 రోజులు కష్టపడాల్సిన టైం. తెలుగు సైనికులు, సిబిఎన్ ఆర్మీ, తెలుగు యువత వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేయాల్సిన టైం. చిత్తశుద్ధితో నిజాయితీగా ఇగోలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం, మన చంద్రన్న కోసం, బాపట్ల నియోజకవర్గ అసెంబ్లీ సీటు కోసం మీరందరూ కష్టపడి తీరాలి. నిజాయితీగా నేను పనిచేయాలి మీకోసం. రేపు మీరు ప్రశ్నించండి, సీరియస్గా ప్రశ్నించండి. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిపించుకోవాలి. అది నా వల్ల కాదు, కేవలం మీ యువత వల్ల అవుతుందని నేను తెలియజేస్తున్నా. యువత కోసం జరిగే ప్రతి పోరాటంలోనూ మీకు తోడు నేను ఉంటా. రేపు ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, రేపు మనందరం కలిసికట్టుగా బాపట్ల డెవలప్ చేసుకోవటంలో కానీ, లంచాలు లేకుండా నిజాయితీగా పనిచేయడంలో కానీ మనందరం కలిసికట్టుగా వెళ్ళాల్సిందే. తెలుగుదేశం పార్టీని 4 పర్యాయం తర్వాత 5వసారి 25,000 మెజార్టీతో మనందరం తప్పనిసరిగా గెలిపిస్తారని మనం స్ఫూర్తిగా మమ్మల్ని ఆశిస్తున్నాం. ఒకసారి ఆయన ఆలోచించండి. ఆయన లేకపోతే రేపు
మనం మన రాష్ట్రం వదిలి, మన ఆస్తులు వదిలి మన ఊళ్ళు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు చాలా నియోజకవర్గాల్లో ఉన్నారు. అభివృద్ధి ఏంటో తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పబ్జీ ఆడుకోవటం మాత్రమే తెలుసంట. అటువంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని సీఎం చేసుకున్నాం మనందరం. అందులో మీరు భాగస్వాములు అయి ఉంటారు. కానీ ఇటువంటి వ్యక్తికి ఓటేసామా అని మీరు బాధపడుతూ ఉంటారు. నేను ఒకటే చెబుతున్నా, ఒక్కసారి ఓటు చేయండి. బాపట్ల నియోజకవర్గంలో ఒక మంచి వ్యక్తికి ఓటేసాననే తృప్తిని 5 ఏళ్ల తర్వాత నేను మిగులుస్తా. మీ అందరి చేత శభాష్ అనిపించుకుంటా. అవకాశం ఇవ్వటం మీ వంతు, మీకోసం ఒక పెద్ద కూలోడుగా పనిచేయటం నా వంతు. మీ బాధ్యత మీరు చేయండి, నా బాధ్యత నేను చేస్తానని చివరగా తెలియజేస్తూ, మనందరం బాగుండాలి. మనం నమ్మిన దేవుడు భగవంతుడు మనకి ఎప్పుడు ఆశీస్సులు అందియాలి. మీరందరూ మరింత వృద్ధిలోకి వెళ్ళాలి. రేపు ఫ్యూచర్లో భారతదేశానికి అవసరమైంది యువతే అని ఒక్కసారి తెలియజేస్తూ, ఈ డ్రగ్స్ విషయంలో దూరంగా ఉండాలి. డ్రగ్స్ ఎక్కడన్నా ఏదన్నా జరుగుతుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోలీసు వ్యవస్థని రాబోయే కాలంలో అప్రమత్తం చేసి డ్రగ్స్ లేకుండా ఫ్రీ డ్రగ్స్ మన బాపట్లో వచ్చేటట్టుగా నేను చూసుకుంటా. కానీ నాకు అందరూ మీరు తోడుండాలి, నాకు మనో నిబ్బరాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై జనసేన పార్టీ, జై భారతీయ జన రేపు రాబోయే 13వ తారీఖుని మీరందరూ కలిసికట్టుగా గెలిపించాలి. యువతకి ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు యువత లేనిదే రేపు రాబోయే దేశం లేదు. ఇటువంటి యువతని సమాయత్తం చేయటం కోసం, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ చెప్పటం కోసం, ఆ మరిగే రక్తాన్ని కుతకుతలాడతా తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించాలని చెప్పటం కోసం మేము ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. ఈ మీటింగ్ చాలా జోష్గా, చాలా హుషారుగా జరిగింది. అందరూ మార్పు కోసం రాత్రింబవళ్ళలో కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ మాయలన్నీ చూపిస్తున్నారు. భూమాఫియాలు, వైన్ మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలతో, అలాగే డ్రగ్స్ మాఫియాలు, వీటితో అందరూ అతాకుతలమైపోయి ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అటు ల్యాండ్స్ ఈ యాక్ట్ పెట్టి, ఆ యాక్ట్ ప్రకారం పాస్బుక్ల మీద వైసీపీ బొమ్మలు, జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని మా భూములు, మా ఆస్తుల మీద అయ్యి గవర్నమెంట్ దగ్గరే ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి, మా ఫోటో స్టాట్లు ఇస్తాం అంటే అవసరమైతే ఆస్తులు తాకట్టు పెట్టుకుంటారా? సరే, ఆస్తులు పోతాయి, మేము బిడ్డలు కూడా బాగొట్టుకోవాలా? డ్రగ్స్ అలవాటు పడిన బిడ్డ మాకు దక్కుతాడా? అంటే మా బిడ్డలో పోయి, ఆస్తులు పోయి, రాష్ట్రంలో మీరు ఒక్క ఆయనే తిరుగుతారా? డ్రగ్స్ కూడా చాలా మాయ అయిపోయింది. అన్ని రకాల డ్రగ్స్ మా బాపట్లో కూడా దొరుకుతున్నాయి. గంజాయి మొన్నే పట్టుబడింది, 400 కేజీలు ఏకంగా. ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం అని అడుగుతున్నా. డ్రగ్స్ మాయలో పడి, డ్రగ్స్ అలవాటు పడి మా తల్లిదండ్రులకి బిడ్డలు కూడా దూరం అయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. తల్లిదండ్రులారా, బిడ్డలారా, ఒకటే ఆలోచన చేయండి. ఇటువంటి ప్రభుత్వాన్ని పంపించాలి మనం. ఆయన గౌరవం ఏంటి పంపించి మన బిడ్డల్ని, మన ఆస్తుల్ని మనం కాపాడుకోవాలి. అలాగే కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, అలాగే కర్షకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు కూడా రేపు కొత్త గవర్నమెంట్లు మాత్రమే తీరుస్తాం. అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలవుతాయి, ఏ ఒక్కటి పోదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.